చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. నమస్తే నాగేశ్వర్ గారు. భారతీయ జనతా పార్టీలో ఒక సాంప్రదాయం ఉంది కదా సార్, 75 ఇయర్స్ నిండితే వాళ్ళు రాజకీయ పదవుల్లో ఉండకూడదు అని చెప్పి చాలామంది అలాగే పదవులకు దూరం అయ్యారు కూడా. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఇదే విషయాన్ని రేస్ చేశారు సార్. ఒకసారి మోహన్ భగవత్ భాయ్ ప్లీజ్. मैं जब मर जाऊंगा तभी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया। मत ऐसा बना ले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ। 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने म्हणजे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात जे सगळं होतं त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची ते स्वतःच काळजी घ्यायची. आणि असा विनोदाचा सुरा चालून तो चिकटणारा गौरव सगळा सोडून बाहेर टाकायचा. त्यांच्या शब्दांवर म्हणून उच्चार करू. సెప్టెంబర్ 17th ఈ ఏడాది 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సార్ మోదీ రిటైర్ అవుతారా ప్రధానిగా? మరి మోదీకి వారసుడు ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే ఆర్ఎస్ఎస్ ఇచ్చింది డైరెక్షన్ కానీ మ్యాండేట్ కాదు కదా. ఇప్పుడు బీజేపీలోనే మీకు మురళీ మనోహర్ జోషి, అద్వానీ వీళ్ళని పక్క పెట్టడానికి ఈ 75 ఇయర్స్ ఆయుధాన్ని మోడీ వాడాడు. వాళ్ళని మార్గదర్శక్ మండలికి పంపించాడు. సో కానీ అదే సమయంలో యడియూరప్ప కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో లింగాయత్ స్ట్రాంగ్ మ్యాన్. సో యడియూరప్ప లేకుండా ఎన్నికలకు పోయే పరిస్థితి బీజేపీకి లేకుండే. బసవరాజ బొమ్మాయి కూడా లింగాయతే, కానీ ఆయనకు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు. కర్ణాటకలో ఇప్పటికీ కూడా హిందుత్వ ఆధారంగా బీజేపీ బలపడడం ఎంత కీలకమో లింగాయత్ ఐడెంటిటీ ఆధారంగానే బీజేపీ అక్కడ రాజకీయం చేస్తుంది. ఎందుకంటే లింగాయత్ ఓటు గణనీయంగా బీజేపీకే వస్తుంది, జేడీఎస్కు ఒక్కలిగా ఓటు వస్తుంది. అందుకే సిద్ధరామయ్య అహిందా అని ఒక కొత్త సోషల్ కోయలిషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్తో, అది కన్నడ యాక్రోనిమ్ అల్పసంఖ్యాక అని అహిందా అని. సో ఆ సోషల్ కాంబినేషన్ను తెర మీదకి తెచ్చాడు. అందువల్ల యడియూరప్పకి ఎగ్జామ్షన్ ఇచ్చారంటే సెంట్రల్ పార్లమెంటరీ బోర్డులో కూడా పెట్టుకున్నారు. సో అందువల్ల ఎగ్జామ్షన్స్ యడియూరప్పకి ఇచ్చినప్పుడు మోడీకి ఇవ్వరా? ఇక మోడీ రిటైర్ అవుతారా అన్నదానికి కొన్ని క్వశ్చన్స్ ఏంటి, సమస్య ఏంటంటే, ఒకటి ఆర్ఎస్ఎస్ కూడా బియాండ్ అ పాయింట్ మోడీ పక్కకు జరగాలి అని ఫోర్స్ చేయగలుగుతుందా? చేసిన బీజేపీలో ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా? ఎందుకంటే ఆ మధ్య జేపీ నడ్డా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బీజేపీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ హ్యాండ్ హోల్డింగ్ చేయి పట్టుకుని నడిపించుకునే స్థితిలో లేదు అని. అంటే బీజేపీ కూడా ఒక అటానమస్ స్ట్రక్చర్గా ఎమర్జ్ అయింది. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార్లో భాగమైన ఆ సంఘము, ఆ పార్టీ స్ట్రక్చర్ ఒకటి ఎమర్జ్ అయి ఉంటుంది కనుక అంత సులభంగా ఆర్ఎస్ఎస్ తొలగించగలుగుతుందా, అది బీజేపీలో యాక్సెప్టబుల్ అవుతుందా అనేది క్వశ్చన్. ఆర్ఎస్ఎస్ కూడా నరేంద్ర మోడీ స్వచ్ఛందంగా 75 ఇయర్స్ వచ్చాయి కనుక పక్కకు జరిగితే వేరే విషయము. నాయకత్వ కొరత ఏమీ బీజేపీలో ఉండదు. భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీకి అది ఐడియాలజీ బేస్ పార్టీ, క్యాడర్ బేస్ పార్టీ కనుక ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు వస్తారు. దేశంలో ఎక్కడా కూడా నాయకత్వ కొరతలు రాజకీయ పార్టీలకి ఒకవేళ ఉన్నా అది తాత్కాలికమే అవుతుంది. నెహ్రూ తర్వాత కాంగ్రెస్కి ఎవరు అన్నారు, ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్కి ఎవరు అన్నారు, రాజీవ్ గాంధీ తర్వాత కాంగ్రెస్కి ఎవరు అన్నారు. కానీ గాంధీ కుటుంబంతో సంబంధం లేని పివి నరసింహరావు వచ్చి మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపాడు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఎప్పుడు కూడా వ్యాక్యూమ్ అనేది అంతే అది ఎక్కువ కాలం ఉండదు. అందులో బీజేపీ ఐడియాలజీ బేస్, క్యాడర్ బేస్ కనుక నాయకుల్ని బీజేపీ సృష్టించగలుగుతుంది. మీకు బీజేపీ ఐడియాలజీ క్యాడర్ బేస్ పార్టీస్ ఏంటంటే లీడర్స్ను ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీస్ లాంటివి. మీరు ఎవరు ఊహించారు జేపీ నడ్డా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అవుతాడు అని? ఎవరు ఊహించారు 20 ఏళ్ల క్రితం అమిత్ షా అంటే? గుజరాత్లో ఒక మంత్రిగా ఉంటూ అరెస్ట్ అయి క్రిమినల్ కేసుల్లో అసలు గుజరాత్ రాష్ట్రంలోనే ఉండకూడదనే ఆదేశాల వరకు కూడా వెళ్ళినటువంటి నాయకుడు. ఒక రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్న నాయకుడు దేశంలో నెంబర్ 2గా ఎమర్జ్ అవుతారని ఎవరు ఊహించారు?
గుజరాత్ ముఖ్యమంత్రిగా 2002 అల్లర్ల సమయంలో మా నాయకులు రాజధర్మాన్ని పాటించలేదని వాజ్పేయి అభిశంసిస్తే నరేంద్ర మోడీ ఇక అధికారంలో ఉండడు, ఆయనను మారుస్తారు అని దాదాపు దగ్గర దాకా వచ్చి త్రుటిలో తప్పించుకోగలిగాడు మోడీ. దేశంలో తిరుగులేని నాయకుడయ్యాడు. అందువల్ల భారతీయ జనతా పార్టీలో నాయకత్వ కొరత ఉంటుందని కాదు. మోడీ కాకపోతే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, మీకు నితిన్ గడ్కరీ, ఇలా చాలామంది ఎమర్జ్ అవుతారు. కానీ మోడీ తప్ప స్వచ్ఛందంగా తప్పుకోనప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పైన ఆర్ఎస్ఎస్ బై ఫోర్స్గా తన మ్యాండేట్ను ప్రయోగిస్తుందా అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఫంక్షనింగ్ విధానంలో ఏంటంటే ఒక్కొక్క అఫిలియేటెడ్ పరివారంలో ఉన్న విడిభాగాలు కొంత వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. డే టు డే ఫంక్షనింగ్లో పెద్దగా ఇన్వాల్వ్ అవుతారని అనుకోను. సో అయితే నాయకుడిని మార్చాలని ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా అనుకుంటే ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే బీజేపీ నాయకత్వంలో అందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళే మెజారిటీ కనుక పాసిబుల్ కావచ్చు. కానీ అది కోరుకుంటుంది ఆర్ఎస్ఎస్ కూడా, ఎందుకంటే ఎంతో కొంత డిస్రప్షన్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది. అందులో ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎజెండాను సమర్థవంతంగా అమలు చేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ. ఆర్ఎస్ఎస్ కోరుకున్న రామమందిర నిర్మాణం పూర్తయింది. ఆర్ఎస్ఎస్ కోరుకున్న ఆర్టికల్ 370 పక్కకు పడేశారు. ఆర్ఎస్ఎస్ కోరుకున్న ఉమ్మడి పౌరస్మృతి చాలా చోట్లలో జరుగుతుంది. అందువల్ల ఆర్ఎస్ఎస్ ఆశించినటువంటి ఎజెండా దేశవ్యాప్తంగా అమలవుతుంది. రేపో మాపో రాజ్యాంగం నుంచి సెక్యులర్ సోషలిస్ట్ పదాలను కూడా తీసేస్తారు. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ కోరుకున్న దానికి భిన్నగా నరేంద్ర మోడీ పోతలేడు కదా. నరేంద్ర మోడీ పైన ఆర్ఎస్ఎస్కి ఏదైనా కంప్లైంట్ ఉంటే హిందుత్వ ఎజెండా, ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ ఎజెండాను సరిగా అమలు చేయడం లేదనేది కంప్లైంట్ కాదు. వాస్తవంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను మోడీ కన్నా సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేరు కూడా. కానీ కంప్లైంట్ ఏంటంటే ఆయన నాయకత్వ శైలి పైన, ఆయన పార్టీని వ్యక్తిగత దూరంలో తీసుకెళ్తున్న స్వభావం పైన, ఇతర పార్టీలు ఐడియాలజీ క్యాడర్ కాని పార్టీలలో ఉండే ఒక నాయకుని చుట్టూ పార్టీ అలుముకోవడం, ఆ విధానం, వీటిపైన ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి అభ్యంతరం. ఈ అభ్యంతరం కొత్తేమీ కాదు. వాజ్పేయి అద్వానీ సమయంలో వికాస్ పురుష్, లోహ పురుష్ అన్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ఇదే సలహా ఇచ్చింది. మీరు ఈ వ్యక్తి ఆరాధన మానుకొని సిద్ధాంతానికి వాల్యూ ఇవ్వండి అని. అందువల్ల కంప్లైంట్ ఆన్ మోడీ ఈజ్ నాట్ ఐడియాలజికల్. అందువల్ల ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ కంప్లైంట్ లేనప్పుడు ఎంత గట్టిగా వ్యవహరిస్తుంది అనేది అనుమానాస్పదమే. సూచనాప్రాయంగా చెప్పచ్చు, సజెస్టివ్గా, ఇండికేటివ్గా చెప్పచ్చు. అన్నిటికీ మించి ఏంటంటే బీజేపీకి ఇవాళ నరేంద్ర మోడీ ఒక నాయకుడు మాత్రమే కాదు, ఇది క్రౌడ్ పుల్లర్, ఇది ఓట్ గ్యాదరర్. ఇవాళ బీజేపీకి వచ్చే 100 ఓట్లలో కనీసం ఒక 50 ఓట్లు, కొన్ని స్టేట్లు అయితే మోర్ దెన్ 50 ఓట్లు నరేంద్ర మోడీని చూసి ఓట్లు వస్తున్నాయి. అలాంటి టైంలో కెన్ బీజేపీ గివ్ అవే మోడీ లీడర్షిప్? అందులో మోడీ స్వభావం అందరికీ తెలుసు. బీజేపీలో అందరూ చెప్తారు మోడీ అంత సులభంగా పదవి వదులుకునే టైప్ కాదని. గుజరాత్లో ఆయన కేశుభాయ్ పటేల్ని పక్కకు పెట్టి పవర్లోకి వచ్చిన తీరు కానీ, జాతీయ స్థాయిలో అద్వానీని పక్కకు పెట్టిన తీరు అందరికీ తెలుసు కదా. అద్వానీ లేకుండా ఇవాళ బీజేపీ స్థాయిలో లేదు. కానీ అద్వానీ పరిస్థితి ఏంటి భారతీయ జనతా పార్టీలు ఇవాళ? అద్వానీ దగ్గరికి బీజేపీ అగ్రనేతలు ఎంతమంది ఎన్నిసార్లు వెళ్తున్నారో వెళ్ళడానికి కూడా అనుమానమే. అద్వానీకి సన్నిహితంగా ఉన్న నాయకులకు ఇప్పటికీ కూడా బీజేపీలో గుర్తింపు లేదు కదా. సో అద్వానీ కావాలంటే రాష్ట్రపతి చేసేవారు కాదు కదా. నీకు అద్వానీ భారతరత్న ఇవ్వటం కూడా మోడీకి ఇష్టం లేదని పేపర్లో వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చారు, ఎందుకంటే చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్లకు ఇచ్చినాక ఇక అద్వానీకి భారతరత్న ఇవ్వకపోతే సంఘ్ పరివార్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని గుర్తించాక ఇచ్చారు. సో అందువల్ల ఆఖరికి భారతరత్న ఇవ్వడానికి కూడా అద్వానీ పట్ల మోడీ చూపినటువంటి వైఖరి మనం చూసాం. లేకపోతే అద్వానీ రాష్ట్రపతి అయ్యేవాడు కదా. రాష్ట్రపతి అవ్వడానికి ఇబ్బంది ఏమన్నా, ఇప్పటికే ఆరోగ్యంగానే ఉన్నాడు. ప్రధానమంత్రి పదవి కాకపోయినా రాష్ట్రపతి కూడా కాలేదు. ఎందుకు ఆయన అద్వానీని చేయకుండా ఉండేందుకు తెలివిగా మోడీ, అమిత్ షాలు రామ్నాథ్ కోవింద్ని పట్టుకొచ్చారు. ఎందుకంటే మేము దళిత నేతకి ఇస్తున్నాం అన్న తర్వాత ఎవరేమనలేరు కదా. సో అందువల్ల మీకు అలాగే తర్వాత ద్రౌపది ముర్ముని పట్టుకొచ్చారు. ఆదివాసీ బిడ్డకి ఇస్తున్నామంటే ఎవరు అభ్యంతరం చెప్పారు కదా. వ్యూహాత్మకంగా అద్వానీని రాష్ట్రపతి కాకుండా కూడా మోడీ పక్క పెట్టగలిగాడు. అంటే మోడీ వ్యవహార సరళి ఏంటి, తనను వ్యతిరేకించే వారిని ఏ స్థాయిలో పక్కకు పెడతారనేది గుజరాత్లో కేశుభాయ్ పటేల్ నుంచి ఢిల్లీలో లాల్ కృష్ణ అద్వానీ వరకు
మీకు ఈ ట్రెండ్ కనబడ్డ తర్వాత అంత సులభంగా మోడీ పక్కకు పోతాడా? ఎందుకంటే మోడీ ఈ 10 ఏళ్లలో నిర్మించిన విధానం మనం చూస్తే పార్టీని పార్లమెంట్లో కూడా మోడీ 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 అనే పరిస్థితి ఉంది కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమొస్తుంది, ఒకవేళ మోడీ ఆర్ఎస్ఎస్ చెప్పింది కదానో లేదా ఆర్ఎస్ఎస్ ఫోర్స్ వల్లనో ఆయన నిజంగానే రిటైర్ అవుతారు అనుకుందాం, అప్పుడు నెక్స్ట్ ఎవరు అనే దాంట్లో కూడా ఏకాభిప్రాయం అంత సులభం కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక టవరింగ్ లీడర్ ఉన్న తర్వాత ఆ టవరింగ్ లీడరు ఏ కారణం రీత్యా పక్కకు జరిగినా ఏకాభిప్రాయం రావడం చాలా కష్టమైపోతుంది నెక్స్ట్ ఎవరు అనే దాంట్లో. మీకు అదే జరుగుతుంది మీకు బీజేపీలో కూడా. ఎందుకంటే నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్కు సన్నిహితం, రాజ్నాథ్ సింగ్ ఆర్ఎస్ఎస్కు సన్నిహితం. సో నితిన్ గడ్కరీని మీకు రకరకాల సందర్భాలు ఆయన స్టేట్మెంట్లు ఇస్తాడు. ఆయన అమిత్ షా మోడీ టైప్ నాయకుడు కాదు. ఆయన కాస్త ప్రత్యర్థుల్ని కూడా గౌరవించి ప్రత్యర్థులకు కూడా విలువ ఇచ్చి రాజకీయ సంబంధాలు మానవ సంబంధాలు వేరు అనేటువంటి నాయకుడు. ఎందుకంటే ఆయనకు బాలాసాహెబ్ ఠాక్రేతో శరద్ పవార్తో తన రాజకీయ ప్రత్యర్థులతో కూడా మంచి సంబంధాలు ఉన్న నాయకుడు నితిన్ గడ్కరీ. సో అందువల్ల నిన్న రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రేలు కలవడం పైన మీ అభిప్రాయం ఏంటి అంటే, నితిన్ గడ్కరీ ఎంత బాగా చెప్పాడంటే, ఒక పరివారం కలుస్తుంటే ఆనందపడాలి తప్ప బాధపడకూడదు. వారిద్దరూ కలవడం వల్ల బలపడి మాకు బలమైన ప్రత్యర్థి అయితే మేము అంతకన్నా శక్తిని కూడగట్టుకొని కొట్లాడుతాం తప్ప మా రాజకీయాల కొరకు పరివారం కలవద్దని నేను అన్నాను, కుటుంబం కలవద్దని. కుటుంబం కలవాలనే కోరుకుంటాను, కుటుంబ సంబంధాలు వేరు రాజకీయ సంబంధాలు వేరు అని చెప్పాడు గడ్కరీ. ఎంత గొప్ప మాట, అది మామూలు మాట కాదు కదా. రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే కలిస్తే బీజేపీకి పొలిటికల్ ఛాలెంజ్ ఉన్నా అది ఉన్నా కూడా ఒక పరివారం కలవాలి, కుటుంబం కలవాలి. కుటుంబం కలవడాన్ని ఆహ్వానించాలి. వాళ్ళిద్దరు కలిస్తే బలవంతులు అవుతారంటే అవుతారు, అంతకన్నా ఎక్కువ బలాన్ని కూడా కొట్టుకుని మేము పోరాడతామన్నాడు. సో అది నితిన్ గడ్కరీ యొక్క నేచర్. అందుకే భారతదేశ పార్లమెంట్లో నితిన్ గడ్కరీని సమర్థిస్తూ ఎంటైర్ పార్లమెంట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా చప్పట్లు కొట్టారు. నితిన్ గడ్కరీ పర్ఫార్మెన్స్ ఫంక్షనింగ్ ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా డన్ ఏ రిమార్కబుల్ జాబ్. అందువల్ల నితిన్ గడ్కరీ ఇతరులు కూడా యాక్సెప్టబుల్. కానీ మోడీ అమిత్ షా ఈ టీంకి అంత ఈజీగా యాక్సెప్ట్ అవుతారా? కానీ మోడీ కాకపోతే అమిత్ షా కాకపోతే యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక పోటీ. ఆయన ఆర్ఎస్ఎస్ గడ్కరీకి ఇచ్చిన ప్రియారిటీ ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన హిందుత్వవాది, ఆయన కాదనలేరు. రాజ్నాథ్ సింగ్ ఒకవేళ నితిన్ గడ్కరీని మోడీ అమిత్ షా అటువైపు అంగీకరించకపోతే మధ్య మార్గంగా. సో అందువల్ల ఇలా రాజ్నాథ్ సింగా నితిన్ గడ్కరీ మీకు యోగి ఆదిత్యనాథ్ అమిత్ షానా, సో ఈ ఏకాభిప్రాయం కూడా అంత సులభం కాదు. దానికన్నా మోడీని కంటిన్యూ కావడం ప్రశాంతం కదా. ఇప్పుడు మోడీ పవర్ఫుల్ యాక్టివ్గా ఉన్నప్పుడు, పార్టీని బ్రహ్మాండంగా ఊపులో తీసుకెళ్తున్నప్పుడు, ఆర్ఎస్ఎస్ ఎజెండాను సమర్థవంతంగా అమలు చేస్తున్నప్పుడు, ఆయన తర్వాత ఎవరు అనే దాంట్లో ఏకాభిప్రాయం లేనప్పుడు ఇక మోడీని మార్చుకొని ఏం చేస్తాను నాకు అర్థం కాని విషయం. అందువల్ల అంత సులభంగా మోడీ మారుతారని నేను అనుకోను. రైట్ సార్, ఇక వివాదాస్పద నేత తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అధిష్టానం సీరియస్ అవ్వడం వల్ల రాజీనామా ఆమోదం పొందింది సార్. రాజా సింగ్ రాజీనామాను అధిష్టానం ఆమోదించింది. సో ఆమోదించిన తర్వాత ఆ నిర్ణయం తర్వాత రాజా సింగ్ కూడా మాట్లాడారు. తుది శ్వాస వరకు హిందుత్వం కోసం పనిచేస్తానంటూ ఆయన చెప్పారు. ఒకసారి రైట్. రాజా సింగ్ రైట్ పంపిస్తున్నారు, అది నాకు దొరికింది. కానీ ఇవాళ నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను. ఏ కార్యకర్త కూడా భయపడవద్దు, ఏ కార్యకర్త కూడా బాధపడద్దు. ఒక్కప్పుడు మనం ఏం లేకపోతే కూడా దేశ ద్రోహులతోని ఫైట్ చేసినాం. 3సారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దేశ ద్రోహులతోని, ధర్మ ద్రోహులతోని ఫైట్ చేసినాం. ముందు కూడా అదే చేద్దాం. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరు సహకారం నాకు ఉన్నది. గతంలో కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది. ఏం టెన్షన్ ఏ బీజేపీ కార్యకర్త కానీ
నా హిందూ కార్యకర్తలు కానీ కొద్ది కూడా టెన్షన్ ఎవరు కూడా తీసుకోవద్దని నా ప్రతి ఒక్క కార్యకర్తకి నేను హృదయపూర్వకంగా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త సార్, నికార్సైన హిందుత్వవాది రాజాసింగ్, మరి రాజాసింగ్ రాజీనామా చేస్తున్నప్పుడు కనీసం వారించే ప్రయత్నం చేయలేదు, బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. ఏంటి సార్ భారతీయ జనతా పార్టీ ధీమా? మేము ఖచ్చితంగా 2028లో అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. మరి ఇంత నికార్సైన హిందుత్వవాదిని ఎందుకు భారతీయ జనతా పార్టీ వదులుకుంది? హిందుత్వవాదే కాదు, ఇప్పుడు ఆయన కూడా తన బీజేపీ పట్ల లాయల్టీ కూడా చెప్తున్నాడు. నేను బీజేపీని వ్యతిరేకిస్తూ ఏం మాట్లాడలేదు. అందువల్ల ఆయన బీజేపీకి వ్యతిరేకంగా లేడు, హిందుత్వకు వ్యతిరేకంగా లేడు. ఆయన వ్యతిరేకించిందల్లా పార్టీలో ఉన్న కొద్దిమంది నాయకుల్ని. సో అందువల్ల రాజా సింగ్ వ్యతిరేకత బీజేపీపై కాదు, హిందుత్వపై కాదు కనుక సగటు హిందుత్వవాదిలో, సగటు బీజేపీ కార్యకర్తలో రాజా సింగ్ పట్ల అభిమానం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఇంకో మాట కూడా అన్నాడు, దేశద్రోహి ధర్మద్రోహితో నా పోరాటం కొనసాగుతుంది అని. అది ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడో మనకు తెలుసు. ఆయన మజ్లిస్కు ఉద్దేశించి అన్న మాటలది. మూడోసారి గెలిచిన తర్వాత కూడా అన్నాడు. దాని ద్వారా ఇంకో మెసేజ్ కూడా ఇచ్చాడు, మీరు పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయిన టైంలో కూడా నేను గెలిచాను, అందువల్ల నేను నా స్థాయి మీకు అర్థమవుతలేదని కూడా బీజేపీ నాయకత్వానికి ఇండైరెక్ట్గా చురుకంటించాడు. మూడోసారి గెలిచినప్పుడు నిజమే కదా కిషన్ రెడ్డి, మీరు లక్ష్మణ్ ఓడిపోయిన సమయంలో కూడా మీకు భారతీయ జనతా పార్టీకి 5 ఎమ్మెల్యేలు ఉంటే 4 ఓడిపోతే, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి, లక్ష్మణ్ హైదరాబాద్ నుంచి ఓడిపోతే గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజా సింగ్. ఆ తర్వాత మీకు దుబ్బాక బై ఎలక్షన్లో రఘునందన్ రావు గెలిచారు, మీకు హుజరాబాద్ బై ఎలక్షన్లో మీకు ఈటల రాజేందర్ గెలిచారు. సో రాజా సింగ్ ఆవేదన, రాజా సింగ్ని అభిమానించే హిందుత్వవాదుల ఆవేదన ఏంటంటే, బీజేపీలో హిందుత్వతో సంబంధం లేని, హిందుత్వ రాజకీయాలను ఇప్పటికీ సంపూర్ణంగా జీర్ణించుకోలేని నాయకులకేమో పెద్దపీట వేస్తున్నారు. వాళ్ళని పార్లమెంట్ సభ్యులు చేస్తున్నారు, వాళ్ళకు అన్ని రకాల పదవులు ఇస్తున్నారు. మీరు అది రాజా సింగ్ లాంటి పక్కకు పెడుతున్నారు. పార్టీ అవసరమే కావచ్చు పార్టీకి వారు, కానీ కోర్ ఐడియాలజీకి లాయల్గా ఉన్న వారిని పక్కకు పెట్టడం ఏంటి? ఐడియాలజీకి ఇప్పటికీ బీజేపీలో చేరి బీజేపీలో పదవులు తీసుకున్న తర్వాత కూడా ఇంకా హిందుత్వ రాజకీయాలను వంట పట్టించుకొని వారిని కూడా అందాలెక్కడం వేరు. ఇది ఒక పెద్ద డైలమా రాజా సింగ్ రైజ్ చేస్తున్నాడు. ఇది బీజేపీకి ఆన్సర్ లేని ప్రశ్న. అయితే అదే సమయంలో బీజేపీకి సవాల్ కాదా రాజా సింగ్? ఖచ్చితంగా సవాల్. ఎందుకంటే హిందుత్వ పొలిటికల్ ఫ్రేమ్లో రాజా సింగ్ను తో బీజేపీ నాయకులు ఏమీ పోటీ పడలేరు. మిగతా ఎవరినైనా ధర్మద్రోహి, దేశద్రోహి, హిందూ ద్రోహి అనొచ్చు, కానీ రాజా సింగ్ని అనలేరు కదా. తర్వాత రేపు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలలోగా మీకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్తో పాటు ఒకవేళ రాజా సింగ్ ఎమ్మెల్యేగా కనుక సభ్యత్వాన్ని కోల్పోతే, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా కూడా స్పీకర్ ఫార్మాట్లో రిజిగ్నేషన్ ఇవ్వండి అని పార్టీ అధిష్టానం సూచించినట్టు కూడా ఇలా పేపర్లో వచ్చింది. అదే కాకుండా డిస్క్వాలిఫికేషన్ మోషన్ కూడా మూవ్ చేస్తారు అని కూడా వచ్చింది. అలాంటప్పుడు ఆయన ఎమ్మెల్యే కనుక కోల్పోతే గోషామాల్లో కూడా బై ఎలక్షన్ వస్తుంది. గోషామాల్లో బీజేపీ రాజా సింగ్ను కూడా ఫేస్ చేయాల్సి వస్తే రాజా సింగ్ ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాడు. సో అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజా సింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అయినా కూడా మరి రాజా సింగ్ను పోతున్నా బుజ్జగించలేదన్నది మీ ప్రశ్న. బుజ్జగించకపోవడం అనేది కాదు, ఆ ప్రయత్నాలన్నీ గత ఎపిసోడ్లలో జరిగాయి. ఇప్పుడు ఈ లేటెస్ట్ ఎపిసోడ్లో జరగకపోవచ్చు, ఎందుకంటే ఆ బియాండ్ పాయింట్ వచ్చేసింది. ఇక బియాండ్ పాయింట్ వచ్చాక ఇర్రివర్సిబుల్ పొజిషన్ అంటారే, ఇక రాజా సింగ్ను భరించలేము అనే స్థాయికి బీజేపీ వచ్చేసింది. ఎందుకంటే ఆయన నడప ఆయన ఒక్కసారి కాదు కదా, అనేకసార్లు స్టేట్మెంట్లు ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో ఆయన పార్టీకి భిన్నంగా మాట్లాడాడు. అలాగే మీకు జిల్లా అధ్యక్షుని ఎంపిక విషయంలో కూడా భిన్నంగా మాట్లాడాడు. సో ఆయన బీజేపీ నాయకత్వం పైన తిరుగుబాటు చేయబట్టి చాలా రోజులైంది, చాలా ఎపిసోడ్లు జరిగాయి. ఇది ఫైనల్ క్లైమాక్స్ ఎపిసోడ్లో ఆయన సస్పెండ్ చేసింది పార్టీ. జాతీయ నాయకత్వం కూడా దాన్ని అంగీకరించి ఒక దశలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది అయి పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసి మళ్ళీ పార్టీలో కూడా తీసుకున్నారు. సో ఇదంతా జరిగింది కనుక ఇక క్లైమాక్స్, ఇక ఎనీథింగ్ కెనాట్ బి డన్ ఎనీథింగ్ అలాగే వదిలేస్తే రాజా సింగ్ ఇంకా రెచ్చిపోతాడు. రాజా సింగ్ ఇలాగే రెచ్చిపోతుంటే పార్టీలో ఇతరులకు కూడా
మేమైనా మాట్లాడచ్చు కదా స్వేచ్ఛగా, ఏమవుతుంది? ఇప్పటికే బీజేపీలో ఈ గందరగోళం ఉంది. హైడ్రా విషయంలో ఒకరు సపోర్ట్ చేస్తారు, ఒకరు వ్యతిరేకిస్తారు. మీకు కాళేశ్వరం విషయంలో ఒకరు కేసీఆర్ మంత్రివర్గ నిర్ణయమని ఈటల రాజేందర్పై చెప్తారు. పార్టీ ఏమో లేదు ఇది కేసీఆర్ పనే, కేసీఆరే కావాలని చేశారని పార్టీ అంటుంది. సో అనేక అంశాలపైన పార్టీలోనే మీకు ఈ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దానికి తోడు రాజా సింగ్ కూడా రోజు ఏదో ఒకటి మాట్లాడితే పంటి కింద రాయిలాగా ఉంటుంది వ్యవహారం. అందువల్ల బీజేపీ నాయకత్వం వాంట్స్ టు మూవ్ ఆన్. ఎందుకంటే ఆయన ఎంత ప్రమాదం ఉంటుంది, లోకలైజ్డ్ అంటారే, అంటే ఒక ప్రాంతము ఆ ఏరియా మీకు మహారాజ్గంజ్ ఏరియా, ఆ ఏరియాకు దాటి రాజా సింగ్ ప్రభావం రాష్ట్రం అంతా ఉండదు అనేది బీజేపీ అంచనా. ఎందుకంటే హిందుత్వవాదిగా రాజా సింగ్ ఐడియాలజికల్ ఛాలెంజ్ కావచ్చు బీజేపీకి, కానీ బీజేపీకి అలా జాతీయ స్థాయిలో ఉన్న బలం కానీ దేశంలో హిందుత్వ రాజకీయాల్ని మోడీ తీసుకెళ్తున్న తీరు కానీ చూసినప్పుడు బీజేపీ కన్నా గొప్ప హిందుత్వవాది రాజా సింగ్ కాలేడు. ఇది మీకు బాలాసాహెబ్ ఠాక్రేనే కాలేకపోయాడే, మీకు యోగి ఆదిత్యనాథే కాలేకపోయాడే, అందువల్ల రాజా సింగ్ కాగలడా? సో తెలంగాణలో కూడా యోగి లాంటి నాయకుడు కావాలి అన్నాడు. సో యోగి లాంటి నాయకుడు కూడా బీజేపీ నాయకత్వంలో ఒదిగిపోయాడు కదా, బీజేపీ సంస్థాగత క్రమశిక్షణలో భాగమయ్యాడు కదా. అలాంటప్పుడు రాజా సింగ్ బయటికి వచ్చి ఏ రకమైన ప్రభావాన్ని చూపగలుగుతారు? ఉమాభారతి లాంటి వాళ్ళు చూపలేకపోయారు, కళ్యాణ్ సింగ్ లాంటి వాళ్ళు చూపలేకపోయారు. ఉమాభారతి మీకు కళ్యాణ్ సింగ్లు అయితే మామూలు నాయకులు కాదు కదా. మీకు అయోధ్య రామ మందిర ఉద్యమ సమయంలో కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. మీకు యడియూరప్ప కూడా బయటకు వచ్చి మళ్ళీ రావాల్సి వచ్చింది, అయినా ఏమీ చేయలేకపోయాడు, కొంత పేరుకు నష్టం చేశాడు మాత్రమే. సో ఇలాంటి ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ లాంటి పవర్ఫుల్ హిందుత్వవాదుల దాడి నుంచి కూడా బీజేపీ నిలబడగలిగింది. అందువల్ల అంతకుముందు జనసంఘ్ కాలంలోనే బలరాజ్ మతోక్ లాంటి నాయకులు బయటకు వచ్చారు. అందువల్ల పార్టీ వ్యక్తులే. వ్యక్తులు ఎంత బలవంతులైనా పార్టీకి ఉన్న బలం ముందు వ్యక్తులు బలవంతులు కారు. చాలామంది చాలా పెద్ద నాయకులుగా భావిస్తారు, మేము డ్యామేజ్ చేయగలమని భావిస్తారు, కానీ ఐడియాలజీ క్యాడర్ బేస్డ్ పార్టీలో వ్యక్తులు చేసే నష్టం బియాండ్ అ పాయింట్ ఉండదు. కొంత ఉండొచ్చు. యడియూరప్ప కర్ణాటకలో కొంత నష్టం చేశాడు, కర్ణాటక జనతా పక్ష అని పార్టీ పెట్టాడు, 10-12% ఓటింగ్ కూడా తెచ్చుకున్నాడు, కానీ వెనక్కి రావాల్సి వచ్చింది. ఉమాభారతి, కళ్యాణ్ సింగ్లు అయితే ఏమీ చేయలేకపోయారు. సో అందువల్ల రాజకీయ పార్టీలో ఆ స్ట్రక్చర్ ఉంటుంది, పార్టీకి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అందువల్ల రాజా సింగ్ కెన్ క్రియేట్ ప్రాబ్లం, కానీ బియాండ్ అ పాయింట్ రాజా సింగ్ ఏదో థ్రెట్ అయిపోతాడు బీజేపీకి కాదు. అన్నిటికీ మించి రాజా సింగ్ బీజేపీ ప్రత్యర్థుల్లో కూడా ఇమ్మడలేడు, అది ఒక అడ్వాంటేజ్ బీజేపీకి. రాజా సింగ్ కాంగ్రెస్ అకామిడేట్ చేయలేదు, మీకు బీఆర్ఎస్ అకామిడేట్ చేసుకోలేదు. ఎందుకంటే ఆయన అగ్రెసివ్ హిందుత్వవాదిని తమ ఫోన్లో పెట్టుకుని కాంగ్రెస్ బీజేపీ ఏం పోరాడుతుంది, బీఆర్ఎస్ బీజేపీ ఏం పోరాడుతుంది. సో అందువల్ల ఆయన పర్సానా నాన్ గ్రేటా అంటారు, ఆయన అంగీకరించలేదు, కాంగ్రెస్ అంగీకరించలేదు, బీఆర్ఎస్ అంగీకరించలేదు. అదొక బీజేపీకి అడ్వాంటేజ్. ఎందుకంటే తమ ప్రత్యర్థితో కలిసినప్పుడు రాజా సింగ్ ఎక్కువ ప్రమాదం అవుతాడు, కానీ తన ప్రత్యర్థితో కలవలేడు కదా. మీకు ఉమాభారతి, కళ్యాణ్ సింగ్లు కూడా అదే ప్రాబ్లం, కలవలేకపోయారు ప్రత్యర్థులతో కలవలేనప్పుడు, సొంతగా అంత ప్రభావం చూపలేనప్పుడు బీజేపీకి అదొక పెద్ద ఛాలెంజ్గా ఉంటుందని అనుకోను. లోకల్గా మాత్రం కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది ఆ ఇంపాక్ట్ సిద్ధపడే రాజా సింగ్ను వదులుకోవడానికి బీజేపీ రెడీ అయింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావును తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అంటే రోహిత్ వేముల పిహెచ్డి విద్యార్థి, హెచ్సియుకి చెందిన పిహెచ్డి విద్యార్థి ఆత్మహత్య వెనుక ఆయన ప్రమేయం ఉంది కాబట్టి ఆయన తొలగించాలి అనేది భట్టి డిమాండ్. ఏంటి సార్ బీజేపీ అధ్యక్షుడిని తొలగించాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం? ఇప్పుడు రేపు రామచంద్రరావు డిమాండ్ చేస్తారు, మీరు రాహుల్ గాంధీని తొలగించండి, రాహుల్ గాంధీని తొలగించండి అంటే తొలగిస్తారా కాంగ్రెస్ పార్టీ? లేదా మీరు రేవంత్ రెడ్డిని తొలగించండి భట్టి విక్రమార్క తొలగించండి అని తొలగిస్తారా? అందువల్ల ఇది పొలిటికల్ డిమాండ్ మాత్రమే. సో భట్టి విక్రమార్కకు రామచంద్రరావు థ్యాంక్స్ చెప్పాలి. సో ఎందుకంటే రామచంద్రరావును టార్గెట్ చేయడం ద్వారా రామచంద్రరావు పాపులారిటీకి ఇంకా పెంచడానికి ఉపయోగపడుతుంది, అంతే తప్ప ఇప్పటిదాకా రామచంద్రరావు అంటే ఎవరు పట్టించుకోరు, ఆయన బలహీనుడు అని ఇలా ట్రోలింగ్ జరిగింది, సొంత పార్టీ వాళ్ళే ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు భట్టి విక్రమార్క అటాక్ చేయడం ద్వారా రామచంద్రరావుకు మరింత బలం పార్టీలో పెరుగుతుంది, బయట పెరగడానికి ఉపయోగపడుతుంది తప్ప భట్టి విక్రమార్క చెప్పాడు కదా బీజేపీ నాయకుడిని మారుస్తుందా? ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీలో
నాయకుని మార్పుల్ని సాధించగలుగుతుందా? డిమాండ్ ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజలందరిది. రాజకీయ పార్టీ ఇది ప్రైవేట్ వ్యవహారం. ఆ పార్టీలో ఎవరు నాయకుడిగా ఉండాలి, ఎవరు నాయకుడిగా ఉండకూడదని ప్యూర్లీ ఆ పార్టీ డిసిషన్. దానిపైన మనకు భిన్నాభిప్రాయాలు ఎవరికి ఉన్నా ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఆ నాయకుడి మార్పు వల్ల విధానాల్లో మార్పు వస్తే ఆ విధానాలు మీరు వ్యతిరేకించవచ్చు. కానీ నాయకునితో సంబంధం ఏముంది? రామచంద్రరావు కాకపోతే ఇంకోరు వస్తారు. రామచంద్ర పార్టీకి ఇప్పుడు ఆరోపణ రామచంద్రరావు వ్యక్తిగతంగా కాదు కదా. రోహిత్ వేముల కేసులో రామచంద్రరావు కూడా ఒక నిందితుడు, కాదని అంటలేను. కానీ మీకు రోహిత్ వేముల కేసైనా ఇంకో కేసైనా అది ఓవరాల్ బీజేపీతో ఇష్యూ తప్ప రామచంద్రరావు వ్యక్తిగతమైన అంశం కాదు కదా. ఆయన వ్యక్తిగతంగా రోహిత్ వేముల మరణానికి ఆయనే కారకుడయ్యి, ఆయనే వాళ్ళ రీసెర్చ్ స్కాలర్గా ఉండి ఆయన ఏమి వాళ్ళని రెచ్చగొట్టి ఆయన ఆత్మహత్య కారకుడు కాలే కదా. అదొక కేసు. ఆ కేసులో వైస్ ఛాన్సలర్ నిందితుడు అంచాలరా. మీకు ఈవెన్ ఐ థింక్ దత్తాత్రేయ మీద కూడా ఉన్నట్టుంది ఆరోపణ. సో బట్ అది పొలిటికల్ ఆరోపణ. సో అందువల్ల బట్టి విక్రమార్క రోహిత్ వేముల యాంగిల్ తీసుకురావడానికి రామచంద్రరావుని అటాక్ చేసడానికి రోహిత్ వేముల యాంగిల్ పట్టుకొచ్చాడు. కానీ హూ ఈజ్ బట్టి విక్రమార్క టు ఆస్క్ బీజేపీ టు చేంజ్ ఇట్స్ ప్రెసిడెంట్? బీజేపీ అడిగింది అనుకోండి రాహుల్ గాంధీని మార్చుకోండి. మనం ఇంతకుముందు అదే అన్నాను, మీరు రాహుల్ గాంధీని మార్చుకోండి, ఈ వారసత్వ రాజకీయాలు మంచివి కావు అంటే కాంగ్రెస్ పార్టీ మారుస్తుందా? ఏ పార్టీ ఇష్టం ఆ పార్టీ, ఆ పార్టీ నాయకుడు నిర్ణయించుకోవడం ఆ పార్టీ ఇష్టం తప్ప అది లాభమా నష్టమా ఆ పార్టీ భరిస్తుంది. ప్రత్యర్థులకు ఏం సంబంధం? సో ఇట్స్ అబ్సల్యూట్లీ నన్ ఆఫ్ ది బిజినెస్ కదా మిగతా పార్టీల వాళ్ళకు. అండ్ కర్ణాటక తరహాలో తెలంగాణలో ఏమీ పవర్ షేరింగ్ అగ్రిమెంట్ లేదు అంటూ ఉన్నారు సార్ భట్టి విక్రమార్క. కర్ణాటకలో చూసుకుంటే అక్కడ డీకే వర్సెస్ సిద్ధు ఇష్యూ నడుస్తోంది. సో తెలంగాణలో అలాంటి పోటీ ఏం లేదు కదా సార్. ఎందుకు భట్టి విక్రమార్క ఈ అంశాన్ని ఈ స్టేట్మెంట్ సిద్ధరామయ్యకి పంపిస్తే ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే నేను ఆ బయట చూడలేదు, పేపర్లోనే చూశాను భట్టి విక్రమార్క ఎగ్జాక్ట్గా ఏమన్నాడు అన్నది. ఒకవేళ అలా అని ఉంటే కర్ణాటకలో తరహా అన్నాడంటే కర్ణాటకలో ఉన్నట్టే కదా పవర్ షేరింగ్ అగ్రిమెంట్. అసలు మొదలు కర్ణాటకలోనే లేదంటాడు కదా సిద్ధరామయ్య కానీ శివకుమార్లు కానీ ఇప్పటి వరకు అఫీషియల్గా పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఉంది అని ఎవరు ఒప్పుకోవాలి, ఇంక్లూడింగ్ శివకుమార్ కూడా అలాంటి ఫార్ములా ఏమీ లేదు. ఇది పబ్లిక్గా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండ్. ఈవెన్ లేటెస్ట్గా రణదీప్ సుర్జేవాలా కర్ణాటక వచ్చి కూడా కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ స్పష్టంగా చెప్పాడు నాయకత్వ మార్పు ఆలోచన లేదు అని. ఈ మధ్య శివకుమార్ కూడా అన్నాడు సీఎం కుర్చీ ఖాళీగా లేదు అని. సిద్ధరామయ్య దాన్ని రైజ్ చేస్తూ కూడా చెప్పాడు సీఎం కుర్చీ ఖాళీ లేదని శివకుమారే అన్నాడు కదా అని. సో అందువల్ల పవర్ షేరింగ్ ఫార్ములా లేదని అఫీషియల్గా కాంగ్రెస్ చెప్తుంటే, డీకే శివకుమార్ కూడా చెప్తుంటే, ఒకవేళ భట్టి విక్రమార్క మరి స్పష్టంగా పత్రికలు అయితే అన్నాడనే వచ్చింది. మీరు అన్నట్లు మీకు కర్ణాటక తరహా పవర్ షేరింగ్ అనేది తెలంగాణలో లేదు అని. మరి భట్టి విక్రమార్క పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఉంది అని చెప్పడం అనేది మేజర్ న్యూస్. వాళ్ళ మరి కన్నడ మీడియా కనుక పికప్ చేసుకుంటే సంచలనం అయిపోతుంది. సో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కర్ణాటకలో పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఉందని అంటున్నాడు అని. అది మామూలు ఇష్యూ కాదు. కానీ అందరికీ తెలుసు సంథింగ్ ఈజ్ దేర్ అని. భట్టి విక్రమార్క అన్నది తప్పని నేను అంటలేను. కానీ తప్పైనా గొప్పైనా బయటికి చెప్పకపోవడం అనేది ఇష్యూ కదా. సో పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఉంది అనేది సర్వత్రా వినిపిస్తున్న వినికిడి. అది డీకే శివకుమార్ మద్దతుదారులు అంటుంటారు, సిద్ధరామయ్య మద్దతుదారులు అంగీకరించరు. ఇలాంటి చర్చ మీకు ఛత్తీస్గఢ్లో జరిగింది. భూపేష్ బాగలే సింగ్ దేవుల మధ్య పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఉందని, అది 5 ఏళ్ళైనా చివరి వరకు పూర్తి కాలేదు. అందువల్ల పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఉన్నదా లేదా అది క్వశ్చను. ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అయితే అఫీషియల్గా ఒప్పుకోదు. మరి అది ఉన్నా అమలవుతుందా లేదా అనేది అంశం. అదే లేనప్పటికీ తెలంగాణలో క్వశ్చన్ ఎక్కడిది? భట్టి విక్రమార్క అన్నది నిజం. సిద్ధరామయ్య శివకుమార్ల మధ్య కుదిరిన ఒడంబడిక కూడా తెలంగాణలో అలాంటి ఒడంబడిక లేదు. ఎందుకు లేదంటే మీకు క్లియర్గా మీకు గుర్తుండే ఉంటుంది. ఎల్లా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు, రేవంత్ రెడ్డి వెళ్ళలే. మీకు కర్ణాటకలో అది కాదు. కర్ణాటకలో 7 రోజుల పాటు డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు ఢిల్లీలోనే మకాం వేసి కాంగ్రెస్ హైకమాండ్ ఇంక్లూడింగ్ మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ అనేక సార్లు సమావేశమై ఇద్దరిని కూర్చొనిబెట్టి సమావేశాల మీద సమావేశాలు జరిపి అనేక రకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ చర్చించి ఫైనల్గా ఎట్టి పరిస్థితుల్లో సిద్ధరామయ్య
అంగీకరించినప్పుడు అనివార్యంగా సోనియా గాంధీ దగ్గరికి ఇద్దరిని పట్టకపోతే సోనియా గాంధీ చెప్పిన తర్వాత శివకుమార్ కన్సీడ్ అయ్యాడు. ఇదంతా జరిగింది. ఇది వారం రోజులు పట్టింది, మనందరికీ తెలుసు. తెలంగాణలో అది ఏమీ జరగలే. మీకు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సమయంలో రేవంత్ రెడ్డి హైదరాబాదులో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రకటన చేసిన సమయంలో కూడా కేసీ వేణుగోపాల్తో బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ ఉన్నాడు తప్ప రేవంత్ రెడ్డి లేడు. ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎలా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమైనప్పుడు మధ్యలో ఒక 1 డే గ్యాప్ వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా అప్పుడు ఆ గ్యాప్లో వాళ్లకు కొత్త వాళ్ళు వచ్చారు చాలామంది ఎమ్మెల్యేలు. కనుక లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ పైన మీ క్లాస్ చెప్పమని అడిగితే నేను వెళ్ళి క్లాస్ చెప్పాను. ఆ రోజు ఈవినింగ్ నేను అక్కడ రేవంత్ రెడ్డి కూడా కలిశాను ఇలా హోటల్లో. అప్పటికి ఇంకా అనౌన్స్ కాలే, నేను కలిసిన అర్ధగంట తర్వాత అనౌన్స్ అయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటివరకు కలవలేదు, కానీ ముఖ్యమంత్రి అయ్యే ముందు కలిశాను. సో అప్పుడు ఆ రోజు నేను ఎమ్మెల్యేలు అడిగితే అందరూ ఢిల్లీకి వెళ్ళారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మరి ఏంటి డిసిషన్ కాలేదంటే అది కేవలం ఫార్మాలిటీ సార్. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్లు హైకమాండ్ దగ్గర అంగీకరించినట్లు ప్రజెంట్ అవుతుంది తప్ప రేవంత్ రెడ్డి నిర్ణయం జరిగిపోయింది. అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు, బట్టి విక్రమార్కకు కూడా తెలుసు. వాళ్ళ మీద గౌరవంతో వాళ్ళ రెస్పెక్ట్ కూడా ఇస్తూ హైకమాండ్ వాళ్ళను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకుని ప్రకటిస్తుంది అని చెప్పాను. నాకు ఇది చెప్పిన 2-3 గంటల్లో ఢిల్లీలో ప్రకటన కూడా వెలువడింది. సో ఎక్కడా నేను గమనించాను ఎమ్మెల్యేలో ఎవ్వరిలోనూ అనుమానం లేకుండా రేవంత్ రెడ్డి అని. అంటే ఇలా బట్టి విక్రమార్క చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అని ఆ రోజే ప్రూవ్ అయింది కదా. బట్టి విక్రమార్క అన్న నిజం, తెలంగాణలో పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఏమీ లేదు, అది నిజం. రేవంత్ రెడ్డికి మెజారిటీ ఎమ్మెల్యే అనుకూలంగా చెప్పారు కనుక ఆయనను ముఖ్యమంత్రి చేశారు. కర్ణాటకలో కూడా అదే ఫార్ములా. డీకే శివకుమార్ స్ట్రాంగ్ మ్యాన్, కాంగ్రెస్ గెలుపు కీలకం, అన్ని నిజం. సిద్ధరామయ్య బయట నుంచి వచ్చాడు, అది కూడా నిజం. ఇక్కడ తెలంగాణలో బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్. మీకు రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చాడు, కానీ అక్కడ కూడా ఏమైంది, మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య పేరే చెప్పారు. అందువల్ల హైకమాండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజారిటీ ఎమ్మెల్యేల నిర్ణయానికి భిన్నంగా తమ ఛాయిస్ను ఇంప్లిమెంట్ చేస్తానికి రెడీగా లేదు. ఆ కాంటెక్స్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అందువల్ల కర్ణాటక తరహాలో ఒక 40% 45% శివకుమార్ పేరు చెప్పి 55% మీకు 60% సిద్ధరామయ్య పేరు చెప్పిన పరిస్థితి కూడా తెలంగాణలో లేదు. తెలంగాణలో మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్, నాకు తెలిసినంత వరకైతే మోస్ట్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ రేవంత్ రెడ్డి పేరే చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ ప్రతినిధులు వచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేతో చర్చ జరిపారు. ఇది రియలైజ్ అయిన తర్వాతనే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రీకన్సైల్ అయ్యారు. ఎందుకంటే డెమోక్రసీలో ఇంకో మార్గం ఉండదు కదా. మీకు మెజారిటీ ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటే వాళ్ళని కాదని పార్టీ హైకమాండ్ ఇంకోని పెట్టే సిచ్యువేషన్ లేదు. ఇది 70s 80s ఉన్న రాజకీయాలు కావు కదా. అందువల్ల రీకన్సైల్ అయ్యారు కనుకనే కాంగ్రెస్లో ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు. మీకు రోజు గోల లేదు. మీరు గమనించండి, చాలామంది ఊహించింది ఏంటంటే రోజు వీళ్ళు వెన్నుపోట్లు పడుచుకుంటారన్నారు. ఇంతవరకు మీరు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఏ మంత్రులు ముఖ్యమంత్రి పట్ల అవిధేయత కానీ అవిశ్వాసాన్ని కానీ బహిరంగంగా వ్యక్తం చేసింది లేదు. అంతర్గతంగా ఉండొచ్చు, ఉండకుండా ఎలా ఉంటుంది, రాజకీయాల్లో పర్సనల్ ఆస్పిరేషన్స్ అందరికీ ఉంటాయి. అంత సీనియర్ నాయకులు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్, మీకు శ్రీధరబాబు మంత్రి, మీకు వీళ్ళందరూ మంత్రులు. అప్పుడు కొండా సురేఖ మంత్రి, వీళ్ళందరూ మంత్రులు. వీళ్ళు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సో సహజంగానే కొంత హర్ట్ బాండ్ ఉంటుంది. ఎందుకంటే పర్సనల్ ఆస్పిరేషన్స్, మేము కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ కదా అని. కానీ అల్టిమేట్గా రేవంత్ రెడ్డి ఒక ఉదాహరణ చెప్పాడు. గతంలో ఒక పోలీస్ స్టేషన్లో 30 ఏళ్ళుగా కానిస్టేబుల్ ఉంటాడు. ఇంకో పిల్లవాడు వచ్చి ఐపీఎస్ రాసి సెలెక్ట్ అయ్యి అక్కడికే ఎస్పీకి వస్తాడు. ఈ ఎస్పీ వస్తే ఆ కానిస్టేబుల్ సల్యూట్ కొట్టాల్సిందే కదా. నేను 30 ఏళ్ళ నుంచి ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నా, నేను నీకన్నా సీనియర్ 30 ఏళ్ళు అంటే నడుస్తుంది, ఐపీఎస్ఏ కదా అన్నాడు. సో అందువల్ల రేవంత్ రెడ్డి ఉపమానం పట్టి చూస్తే ఎవరు ఏదన్నా ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎట్టుంటే అట్టే కదా అని. సో అందువల్ల డెఫినెట్గా బట్టి విక్రమార్క చెప్పింది నిజం. ఇది పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. రేవంత్ రెడ్డిని ఇదిగో మారుస్తారు, అదిగో మారుస్తారు అని బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వస్తున్న స్పెక్యులేషన్లను కూడా ఆపడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఎవరమో చెప్పలేము రాజకీయాల్లో. కానీ బట్టి విక్రమార్క చెప్పింది పొలిటికల్ స్టేట్మెంట్షిప్ అది. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేలా ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. అందువల్ల
కాంగ్రెస్ పార్టీలో మరి కారణాలు ఏదైనా దాని సహజ శైలికి భిన్నంగా క్యాబినెట్ పార్టీ యునైటెడ్గా ఉంది. అది ఆశ్చర్యం కలిగించేది. సో సహజ శైలి కాంగ్రెస్ అంటే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మరుక్షణం నుంచి కింద లాగుతూనే ఉంటారు, కూర్చోక ముందు నుంచే లాగుతుంటారు. దానికి సహజ శైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు బహిరంగంగా. ఆప్టిక్స్ అయితే ఇక అంతర్గతంగా ఏం జరుగుతుంది అది మనకు తెలియదు. అంతర్గతంగా జరగకుండా ఉంటుంది ఒక రాజకీయ పార్టీలో నేను అనడం లేదు. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు రకరకాల పొలిటికల్ అంబిషన్స్, ఆస్పిరేషన్స్, వాటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. పొలిటికల్ ఆప్టిక్స్ అంటే బహిరంగంగా ప్రజలకు కనబడే విషయంలో మాత్రం అనైక్యతనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శించడం లేదు. ఇప్పటివరకు జనాభా నియంత్రణ మాత్రమే జరిగింది, ఇక మీదట జనాభా నిర్వహణ జరగాలి అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జనాభా పెంపుదలపై త్వరలో ఉత్తమ విధానాన్ని కూడా తీసుకొస్తామని చెబుతూ ఉన్నారు సార్. దాంతోపాటు సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోతోంది, భవిష్యత్ పరిణామాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి అంటూ ఉన్నారు. సరే చంద్రబాబు బయట ఒకరుంటే ముద్దు, ఇద్దరుంటే పర్వాలేదు, 3 వద్దని చెప్పేవాడిని. ఇప్పుడు అంటున్నా నేను 3 కంటే పైనుంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. ఒకరుంటే ముద్దు, ఎక్కువ మందిని కంటే ఎక్కువ దేశభక్తి, జనాభా ఎక్కువ ఉంటే దేశాభివృద్ధి అంటూ ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు. దేశభక్తికి పిల్లలు కనుక లింక్ ఏంటో నాకైతే అర్థం కాలే. పిల్లలు ఎక్కువ కంటే దేశభక్తులు అంటే పిల్లలు కనని వాళ్ళు దేశభక్తులు కారా? సో పిల్లలు ఒక్కరే కొడుకుంటే దేశభక్తులు కాకుండా పోతాడా? సో అందువల్ల ఈ దేశభక్తికి పిల్లలు కనుక సంబంధం లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు చెప్తున్నది పిల్లలు పెంచండి అని మాత్రమే అంటున్నాడు. అది 360 degrees వ్యూ కాదు. పాపులేషన్ నిజమే, డెమోగ్రఫిక్ చేంజెస్ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో ఒక ఫ్యాక్ట్ ఉంది, ఫెర్టిలిటీ రేటు పడిపోతుంది అంటే రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా తక్కువ పడిపోతుంది. రిప్లేస్మెంట్ లెవెల్ ఏంటి అంటే బర్త్ రేట్, డెత్ రేట్ సమానంగా ఉండడాన్ని రిప్లేస్మెంట్ లెవెల్ అంటారు. ప్రజెంట్ రిప్లేస్మెంట్ లెవెల్ ఇస్ 2.1 అంటే సగటున ఒక కపుల్కు 2.1 చిల్డ్రన్ అంటే మీకు 10 మంది కపుల్స్ ఉంటే 21 మంది పిల్లలు ఉండాలి. సో ఇది మీకు రిప్లేస్మెంట్ లెవెల్. ఇంతకన్నా తక్కువ ఉంటే ఏమవుతుందంటే డెత్ రేటేమో ఎక్కువ ఉంటుంది, బర్త్ రేటేమో తక్కువ ఉంటుంది. అప్పుడు జనాభా తగ్గిపోతూ ఉంటుంది. మీకు పుట్టే వాళ్ళేమో తక్కువ పుడుతుంటారు, పోయే వాళ్ళేమో ఎక్కువ ఉంటారు కనుక అది సమస్యగా వస్తుంది. నిజమది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రిప్లేస్మెంట్ రేట్ కన్నా కూడా 1.7, 1.8కి వచ్చారు. కానీ అర్థం కావాల్సింది అంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. కానీ ఆల్రెడీ పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, పుట్టిన వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో 15 to 19 years మధ్యనే 37 కోట్ల మంది ఉన్నారని అంచనా. సో వీళ్ళందరూ మళ్ళీ పిల్లలకు అంటూనే ఉంటారు కదా. అందువల్ల ఫెర్టిలిటీ రేటు రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా తక్కువకు పడిపోయిన తర్వాత కూడా జనాభా పెరుగుదల ఆగదు. ఇది చంద్రబాబు నాయుడు మాటల్లో కనిపించడం లేదు. ఆయన జనాభా ఏదో ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతే అది ఇమీడియట్గా ఒక పెద్ద సంక్షోభానికి కారణమవుతుంది అనే అర్థం వస్తుంది. అది సంక్షోభానికి రాదు. మీరు డెమోగ్రఫర్స్ ఎవరినైనా అడగండి చెప్తారు. దీన్ని పాపులేషన్ మొమెంటం అంటారు. పాపులేషన్ మొమెంటం అంటే ఏంటంటే టోటల్ ఫెర్టిలిటీ రేటు మీకు బిలో ద రిప్లేస్మెంట్ లెవెల్ పడిపోయినా కూడా కొంతకాలం వరకు జనాభా తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు పెరుగుతూనే ఉంటుందంటే ఆల్రెడీ పుట్టిన యూత్ ఉంటారు కనుక వారు పిల్లల్ని కంటూనే ఉంటారు. అది కొంతకాలానికి జనాభా తగ్గడం మొదలవుతుంది. మీరు నిన్న హిందూలో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, చదవండి ఎవరైనా. పాపులేషన్ డిక్లైన్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనే చాలా డీటెయిల్డ్ ఆర్టికల్ 3 రీసెర్చర్స్ కలిసి రాశారు. అందులో కూడా ఈ కాన్సెప్ట్ పాపులేషన్ మొమెంటం కాన్సెప్ట్ చెప్పారు. అందువల్ల చంద్రబాబు నాయుడు వ్యక్తం చేస్తున్నట్లుగా ఇమీడియట్గా ఏదో పాపులేషన్ తగ్గిపోతుంది అనేది నిజం కాదు. నో డెమోగ్రఫర్ విల్ యాక్సెప్ట్ ఇట్. డెమోగ్రఫీ అనేది జనాభా శాస్త్రం. పాపులేషన్ మొమెంటం వల్ల కొంతకాలం వరకు టోటల్ ఫెర్టిలిటీ రేటు రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా తక్కువ పడిపోయినా కూడా జనాభా పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక డైమెన్షన్. రెండవది జనాభా పట్ల ఒక 360 degree వ్యూ ఉండాలి. ఎందుకంటున్నానంటే జనాభా అనేది 2 రకాలు. మీకు ఒక 11th 5-year ప్లాన్ అనుకుంటాను. వాళ్ళు మాట అన్నారు, మీరు జనాభా అనేదే అంశము కాదు,
డెమోగ్రఫిక్ డివిడెండ్ వర్సెస్ డెమోగ్రఫిక్ నైట్ మేర్ అన్నారు. డెమోగ్రఫిక్ డివిడెండ్ నేను చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావించాడు. అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ మంది ఉండడం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఇవాళ భారతదేశంలో 2/3 ఆఫ్ పాపులేషన్ వర్కింగ్ ఏజ్లో ఉన్నారు. ఇది డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇది 2050 వరకు ఇండియాకు కొనసాగుతుంది. ఇది అద్భుతమైన అవకాశం. కానీ అదే సమయంలో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ గనక మనం ఉపయోగించుకోవాలి అంటే ప్రతి ఒక్క బిడ్డకు క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్, న్యూట్రిషన్, స్కిల్స్ వీటిని ఇవ్వగలగాలి. వీటిని ఇవ్వలేకపోతే ఏమవుతుంది అంటే ఇదే డెమోగ్రఫిక్ నైట్ మేర్గా మారుతుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్, న్యూట్రిషన్, ఎంప్లాయ్మెంట్ ఇవి ఇవ్వగలగాలి. ఇవి ఇచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది. అది ఇవ్వనప్పుడు ఏమవుతుంది అంటే డెమోగ్రఫిక్ నైట్ మేర్గా మారుతుంది. ఇది మీకు అర్థం కావాలంటే ప్రపంచ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ప్రపంచంలో మీకు సౌత్ కొరియా లాంటి ఏషియన్ టైగర్స్ అంటారు. వీరికి లాటిన్ అమెరికా దేశాలకు కూడా హిస్టారికల్గా మనం చూస్తే పాపులేషన్ ఎవల్యూషన్ చూస్తే ఇదే డెమోగ్రఫిక్ డివిడెండ్ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సౌత్ ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్, ఆగ్నేయ ఆసియా దేశాలైన సింగపూర్, సౌత్ కొరియా ఇలాంటి దేశాలు ఎడ్యుకేషన్ పైన, హెల్త్ పైన, హ్యూమన్ రిసోర్స్ పైన భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఫలితంగా ఇవాళ అవి పవర్ఫుల్ ఎకానమీస్గా ఎమర్జ్ అయ్యాయి. ఇందుకు భిన్నంగా లాటిన్ అమెరికా దేశాలు కొలోనియల్ రూల్లో ఉండడం వల్ల ఆ పని చేయలేకపోయాయి. అందువల్ల ఇవాళ డెమోగ్రఫిక్ డివిడెండ్ అవి ఎంజాయ్ చేయలేకపోతున్నాయి. అంటే ఏ దేశమైనా డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎంజాయ్ చేయాలంటే యంగ్ ఏజ్లో పాపులేషన్ ఉంటేనే సరిపోదు. వాళ్ళకు ఎడ్యుకేషన్, స్కిల్, ఎంప్లాయ్మెంట్ లాంటివి కల్పించగలగాలి. మీకు ఇది గ్లోబల్ ఎక్స్పీరియన్స్. నేను లోకల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. ఒక కుటుంబానికి ఒక్కడే బిడ్డ ఉన్నాడు. వాడు చదువుకోలే, వాడు హవాలాగా తిరుగుతున్నాడు. వాడికి ఉద్యోగం లేదు, వచ్చే అవకాశం లేదు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది మీరు చూడండి. ఒక్కడే బిడ్డ, ఏ భారము భయంకరమైన భారం అవుతుంది ఒక్క బిడ్డకు కూడా. అదే ఫ్యామిలీ, సేమ్ ఎకనామిక్ కండిషన్లో ఉన్న మధ్యతరగతి కుటుంబం. 5 పిల్లలు ఉన్నారు. ఒకడు ఐఐటీలో చదువుతున్నాడు, ఒకడు ఐఏఎంలో చదువుతున్నాడు, ఒకడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు, ఇంకోటి సిఏ అయ్యారు, టాప్ ర్యాంకరు, ఇంకోటి ఎంబీబీఎస్ చేస్తాను, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఎంబీబీఎస్ చేస్తాను. ఇప్పుడు ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది, ఒక్కరున్న కుటుంబం ఆనందంగా ఉంటుందా? మరి జనాభా తక్కువ ఉన్నారు కనుక వీడు ఆనందంగా ఉన్నాడని చెప్పగలమా? వాళ్ళు 5 ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. దీనికి రివర్స్ అనుకుందాం. రివర్స్ అనుకొని ఒక్కడే కొడుకుంటాడు, కానీ వాడు బ్రహ్మాండమైన ఇంటెలిజెంట్. మీకు ఐఐటి, ఐఏఎం, ఐఏఎస్, మనకు ఆమ్రపాలి కాటా ఉన్నారు, ఆమె ఐఐటి, ఐఏఎం, ఐఏఎస్ అట్లాంటి ఒక్కదే బిడ్డ ఉన్నారు. ఇంకోరికి 5 ఉన్నారు, 5 హవాలా, ఎవడు చదవడు, అందరు ఫెయిల్డ్. ఇప్పుడు పరిస్థితి ఏంటి నాకు చెప్పండి. సో మొదటి దోమ చంద్రబాబు నాయుడు చెప్పింది రైట్ అనిపిస్తుంది. ఎక్కువ మంది పిల్లలు ఉండి అందరూ బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉంటే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. కానీ ఇది రివర్స్ అయిందనుకోండి, ఏంటి పరిస్థితి అంటున్నాను. సో ఒక్క బిడ్డ ఉన్నారు, ఆ బిడ్డ చాలా ఐఐటి, ఐఏఎం, ఐఏఎస్. 4 బిడ్డలు ఉన్నారు, 4 ఎవడు చదవలే, 4 ఉద్యోగాలు లేవు, ఆవారా తిరుగుతున్నారు. ఆ తల్లిదండ్రులకు ఎంత భారం ఉంటుంది చెప్పండి, ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, పిల్లలు పెంచుడే పరిష్కారమా? పిల్లలు పెంచడము, పిల్లలు కనండి అనేది డెమోగ్రఫిక్ సైన్స్ కాదు. పిల్లల్ని హ్యూమన్ రిసోర్స్గా మార్చడం డెమోగ్రఫిక్ సైన్స్. నిన్న మీటింగ్లో ఇంకోటి కూడా అన్నాడు, జాయింట్ ఫ్యామిలీ ప్రొటెక్ట్ అవుతలేదు, అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారిపోతున్నాయి. రెండు కుటుంబాలు అయితే 2 రేషన్ కార్డులు వస్తాయని కుటుంబాలు విడిపోతున్నాయి. 4 బిడ్డలు వేరు ఉంటే 4 ఇళ్ళు వస్తాయని విడిపోతున్నారు. అందుకొరకు పాలసీ తేవాలనుకుంటున్నాను. ఒక్క గది ఉన్న ఇల్లు కాదు, ఒకవేళ ఉమ్మడి కుటుంబం అయితే 3 గదులు ఉన్న ఇల్లు శాంక్షన్ చేసి ఇంకా కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వడం. రేషన్ కార్డుకు కూడా బియ్యం కాస్త 5 కిలోలు 10 కిలోలు ఎక్కువ ఇవ్వడం అని. నాకు అర్థం కాని అంశం, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ విడిపోయారు. రేషన్ కార్డు కొరకు విడిపోయారా? వాళ్ళు 2 కుటుంబాలుగా వాళ్ళు ఏమైనా ప్రభుత్వం ఇచ్చే సింగిల్ రూమ్ ఇల్లు కొరకు విడిపోయారా? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వాళ్ళకేం పైసలు తక్కువ ఎందుకు విడిపోయారు? వాళ్ళు ఇద్దరే కదా పిల్లలు, ఎందుకు విడిపోయారు? తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్కు ఉన్నదే 2 కొడుకులు, ఎందుకు విడిపోయారు వాళ్ళు? వాళ్ళు రేషన్ కార్డు 2 వస్తే మనం విడిపోతే ఇద్దరికి చెరో రేషన్ కార్డు వస్తుంది, మనకు చెరో ఇల్లు వస్తుంది, విడిపోయారు నాకు చెప్పండి. స్టాలిన్, అలగిరి విడిపోయారు, కన్నానే 2 కొడుకులు, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఇద్దరు సెపరేట్ అయితే మనకు 2 రేషన్ కార్డు వస్తాయని విడిపోయారా?
నాకు నిజంగా లాజిక్ అర్థం కాలేదు. జాయింట్ ఫ్యామిలీ దెబ్బతినడానికి ఈ రేషన్ కార్డు ఇల్లే కారణమవుతుంది. ఎక్కడ రీసెర్చ్ జరిగింది? అందుకే మీకు అభిజిత్ బెనర్జీ, ఆర్థర్ డిఫ్లర్ అనే నోబెల్ శాస్త్రవేత్తలు వాళ్ళు ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్ RCT అప్రోచ్ను ఎకనామిక్స్లో పట్టుకొచ్చారు. రాజస్థాన్లో ప్రయోగం చేశారు. 1 కిలో కందిపప్పు ఇచ్చినప్పుడు పిల్లలకు టీకాలు వేయడంలో తల్లులు ఆసక్తి చూపారు. అందువల్ల ఎక్కడన్నా రీసెర్చ్ జరిగి ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్లో RCTలో నిజంగానే రేషన్ కార్డు వల్లనే కుటుంబాలు విడిపోతున్నాయా? అది ఇవాళ సమస్య కుటుంబాలు విడిపోవడం కాదు. కుటుంబాలను విడిగా ఉన్న మానవ సంబంధాలు గొప్పగా ఉండడం ముఖ్యం. కలిసి ఉండి కొట్టుకుంటే రోజు ఏమొస్తుంది ఉపయోగం? 2 వేరువేరుగా ఉన్నా ఆ ప్రేమానుబంధాలు ఉంటే అంతకన్నా మించింది ఏమున్నది? అందువల్ల ఇలా జాయింట్ ఫ్యామిలీ దెబ్బతినడానికి రేషన్ కార్డులు ఇండ్లు కాదు కారణం. ఎకనామిక్ మార్పులు వచ్చాయి, మొబిలిటీ మారిపోయింది. నేను మా అన్నయ్య మా అమ్మ నాన్న ఒక్కచోటే ఉండాలని మేము ఇల్లు కట్టుకున్నాం. మంచిగా అందరం కలిసి మంచి డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నాం. ఏం జరిగింది? మా అన్నయ్య US వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు, అక్కడే సెటిల్ అయిపోయాడు. ఏం చేయాలి? నేను వెంటనే మళ్ళీ మా అపార్ట్మెంట్ కొనుక్కొని ఉంటున్నాను. మా అమ్మ కూడా మాతో ఉంటుంది, మా అమ్మ నాన్న మాతోనే ఉన్నారు. ఏం చేయాలి మరి? ఆడ మా అన్నయ్య అమెరికా పోవడానికి రేషన్ కార్డు కారణం కాదు, ఇల్లు కారణం కాదు. ఆయన ఆడ బెటర్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, వెళ్ళిపోయాడు. కలిసి ఉందామని అనుకున్నాం, ఒకే ఇంట్లో ఉందాం, అమ్మ నాన్న అన్నయ్య వదిన నేను మా మేడం మా పిల్లలు ఎంత ఆనందంగా ఉమ్మడి కుటుంబం ఉందా అని ప్రాక్టికల్గా జరగలే. ప్రేమాభిమానాలు ఉన్నా జరగలే. అందువల్ల ప్రాక్టికల్గా జరగవు. మీకు మొబిలిటీ వచ్చాక, ఎంప్లాయ్మెంట్ మారాక, ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్ చేంజ్ అయ్యాక జాయింట్ ఫ్యామిలీ అనేది ఎవరి తరము కాదు. ప్రాక్టికల్గా కూడా జనరేషన్ గ్యాప్ వస్తుంది. నాకేమో ఇడ్లీ దోశ తినబుద్ధి అవుతుంది, నా మనవనికి మనవరకేమో పిజ్జా బర్గర్లు తినబుద్ధి అవుతుంది. మా అమ్మ పిజ్జా బర్గర్లు కూడా తినదు, అసలు నోట్లో కూడా పెట్టదు. మరి మా అమ్మను కూర్చొని పెట్టి ఇవాళ మేము మీకు ఏ టిఫిన్ లేదు పిజ్జా బర్గర్ ఆర్డర్ చేసిన అమ్మను బర్గర్ తినవాడు తింటుందా? మా అమ్మను ఇడ్లీ తింటుంది కానీ బర్గర్ తిన్నా, నేనే తిన్నా బర్గర్లు. మా అమ్మ తింటుందా? కానీ మా అన్నయ్య పిల్లలు మా మనవలు మనవరాలు వచ్చారనుకోండి, వాళ్ళకి వేరే ఆర్డర్ అద్దు, నువ్వు ఉప్మా ఇడ్లీ తింటారు, వాళ్ళు బర్గర్లే తింటారు. సో రియాలిటీ కదా. అంటే బర్గర్ తినమంటే మా అమ్మ తినదు, ఇడ్లీ తినమంటే వాడు తినడు. ఏం చేయాలి? సో ఇది రోజు ఘర్షణ పడాలనా? అందువల్ల అది కాదు. మా అమ్మకు ఇడ్లీ కావాలి, నా మనకి మనవరాలకు బర్గర్ కావాలి. ఇలా ఎక్కడ కలిసి ఉండడం అనేది కాదు. ఒకే కుటుంబంలో ఉన్న మధ్యలో మానవ సంబంధాలు ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, అది సమస్య కదా. ఉమ్మడి కుటుంబం సమస్య కూడా కాదు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండాలన్నా కూడా ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎవరి ఉద్యోగాలు ఎక్కడో ఉంటాయి. మనుషుల మధ్య ఆ రకమైన పేషెన్స్ ఉండలేదు. ఒకప్పట్లాగా హైరార్కికల్ స్ట్రక్చర్ ఉండడం లేదు. ఒకప్పుడు తండ్రి ఏం చెప్తే 4 పిల్లలు వినేవాళ్ళు, అన్న ఏం చెప్తే తమ్ముడు వినేవాడు. రాముడి కొరకు లక్ష్మణుడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాడు. ఇప్పుడు మా అన్నయ్య రమ్మంటే వనవాసానికి పోతారా? నేను అమెరికాకు పోతలేను, రమ్మంటే రారా వచ్చావు 2 నెలలు ఉండరా అంటే నువ్వు రా అన్నయ్య, నాకు టైం లేదంటున్నా. మా రాముడి కొరకు లక్ష్మణుడు వనవాసానికి వెళ్తే మా అన్నయ్య రాణా ప్రతాప్ కొరకు నాగేశ్వర అమెరికా కూడా పోతలేడు. వనవాసం తర్వాత సంగతి ఎట్లా సాధ్యమవుతుంది ఇది? అందువల్ల ప్రాక్టికల్గా సాధ్యం కాదు. వాట్ ఈజ్ ప్రాక్టికల్ ఈజ్ గివ్ ఎడ్యుకేషన్, గివ్ హెల్త్, గివ్ న్యూట్రిషన్, గివ్ స్కిల్స్, గివ్ ఎంప్లాయ్మెంట్. అప్పుడు పిల్లలు పెంచండి. కానండి క్వాలిటీ లేకుండా ఇవేవీ లేకుండా పిల్లలు పెంచితే నిరుద్యోగ సైన్యాన్ని తయారు చేస్తాం. అది చాలా ప్రమాదం. 5 year ప్లాన్ డాక్యుమెంట్ చెప్పినట్టు డెమోగ్రఫిక్ నైట్మేర్గా మారుతుంది అది. రైట్ సార్. ఇక చివరిగా మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అంటూ ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిల్లర రాజకీయాల కోసం కొంతమంది హిందీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ భాషను మనం సొంతం చేసుకున్నాం, ఓన్ చేసుకున్నాం, కానీ హిందీని ఎందుకు చేసుకోలేకపోతూ ఉన్నాం అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సార్ బైక్ ప్లీజ్. మన మాతృభాష కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది, అది హిందీ అయ్యాలి. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే
దాని మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం. రైట్ సార్. అండ్ ఇంకొకటి యాడ్ చేస్తాను ఇక్కడ. గతంలో అంటే 2019 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీతో విభేదించిన తర్వాత ఆయన ఇదే విషయం మీద ఏం మాట్లాడారు అనే దాన్ని అది కూడా వైరల్ అవుతుంది సార్. అది కూడా వినిపిస్తా ఒకసారి. అందరికీ జాతీయ భాషగా చేయాలి, ప్రతి రాష్ట్రంలో మాట్లాడాలి అంటే అది తమిళనాడు భూపెత్తున నిరసన వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వెనక్కి తగ్గారు. ఆ స్థాయి వ్యక్తులే, దేశాన్ని శాసించే వ్యక్తులే భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని మీరు అధైర్యపరిచినట్టు, రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టు మేధావులు కూడా ఈ రోజున పిలిపిస్తున్నారు, భాషా శాస్త్రజ్ఞులు కూడా పిలిపిస్తున్నారు. మీరు దయచేసి మీ భయాల్ని వదిలి మీరు బయటికి రావాల్సి, బలంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ రోజున. అంటే అప్పుడు అలా మాట్లాడారు సార్. అప్పుడు బీజేపీతో ఉన్నప్పుడు, అప్పుడు బీజేపీతో లేడు, ఇప్పుడు బీజేపీతో ఉన్న రాజకీయ నాయకులు మాటలు మారుస్తూ ఉంటారు. అది పక్కకు పెడదాం. ఇప్పుడు అమ్మ తెలుగు, హిందీ పెద్దమ్మ, కానీ సమస్య ఏంటంటే ఇంగ్లీష్ అల్లుడై కూర్చున్నాడే. ఇప్పుడు పెద్దమ్మ ముఖ్యమా, ఇంటికి అల్లుడు ముఖ్యమా అనే పరిస్థితి వస్తుంది చాలా చోట్ల. నిజంగానే మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారా, హిందీ మీడియంలో చదివిస్తున్నారా? మీరు ఎవరైనా, నేనేం పవన్ కళ్యాణ్ పిల్లలు అట్లాంటి చిల్లర మాటలు మాట్లాడను, కానీ మన పిల్లల్ని మనము ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నామా, హిందీ మీడియం చదివిస్తున్నామా? భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు అందరినీ మీలో ఎంతమంది హిందీ మీడియం చదివిస్తున్నా నాకు చెప్పండి. అట్లీస్ట్ నార్త్ ఇండియాలో హిందీ మాతృభాష ఉన్న చోట, ఫర్గెట్ అబౌట్ అదర్స్, మీరు సౌత్ ఇండియాలో ఎవరైనా హిందీ మీడియం చదివిస్తున్నారా? హిందీ మీడియం రాష్ట్ర భాష కదా. లెట్ అస్ బి రియలిస్టిక్. కారణం ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో అయిపోయి కూర్చున్నాడు కదా, ఇంగ్లీష్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. మనం అవునన్నా కాదన్నా. ఇలా మీకు నేషనల్ హ్యూమన్ డెవలప్మెంట్, ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే ప్రకారం ఇంగ్లీష్ వచ్చిన వారికి బెటర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, బెటర్ ఇన్కమ్ ఎర్నింగ్ కెపాసిటీ ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళకి తెలుగులో ప్రముఖ పత్రికకు వ్యాసం రాస్తే 1000 రూపాయలు ఇస్తారు కావచ్చు, 2000 ఇస్తారు కావచ్చు. నేను ఈ మధ్య రాయలేదు, కానీ 1000, 2000 ఇస్తారు. ఒక వెబ్సైట్, ఇంగ్లీష్ వెబ్సైట్కి ఒక ఆర్టికల్ వస్తే 7000 ఇస్తారు. తెలుగు ఛానల్లో డిబేట్లోకి పోతే 1 పైసా ఇవ్వరు, మ్యాక్సిమం టీ. కానీ ఇంగ్లీష్ ఛానల్కి 1 ½ అవర్ పోతే 3000 ఇస్తారు. అర్నబ్ గోస్వామి డిబేట్ గంట సేపు, ఆ 1 అవర్ నువ్వు చూస్తూ ఉండి ఒక 30 సెకండ్స్ అవకాశం ఒకవేళ అదృష్టవశాత్తు వస్తే అది మాట్లాడేందుకు 5000 ఇస్తారు. నేను అర్నబ్ గోస్వామి డిబేట్లో చాలాసార్లు వెళ్ళాను కనుక రిపబ్లిక్ టీవీ నుంచి మోర్ దెన్ 1 lakh రూపీస్ చెక్ చాలాసార్లు తీసుకున్నాను. కానీ వాళ్ళకు మీరు బీజేపీ వైపు అన్నా ఉండాలి, కాంగ్రెస్ వైపు అన్నా ఉండాలి, ఎటో ఒక్కవైపు ఉంటేనే మిమ్మల్ని రోజు పిలుస్తామని నాకు రిపబ్లిక్ టీవీ, టైమ్స్ వాళ్ళు చెప్తే నాన్ సెన్స్ అని చెప్పి నేను ఊరుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్ కాయబిలిటీ అది ఇన్కమ్ ఎర్నింగ్ కదా. ఇవాళ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా, ఇది మన అవునన్నా లాదన్నా ఇది లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్. మీకు ప్రపంచంలో ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకోండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీరు హిందీలో దొరుకుతుందా, సమాచారం ఇంగ్లీష్లో దొరుకుతుందా? ఇంగ్లీష్. మీరు కామన్ సెన్స్ చెప్తుంది కదా, దీనికి ఏం పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు మనకు. మీకు ఇంగ్లీష్లో ఏ సబ్జెక్ట్ అయినా మీకు డీడాలరైజేషన్ అంటే ఏంటి, హిందీలో దొరుకుతుందా, ఇంగ్లీష్లో దొరుకుతుందా? ఏదైనా ఇంగ్లీష్లో దొరుకుతుంది. అంటే వరల్డ్ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్లో నిక్షిప్తమై ఉంది. అలాగే వరల్డ్ టెక్నాలజీ, సైన్స్ మీకు ఇంగ్లీష్ డామినేషన్లో ఉంది. గ్లోబల్ కామర్స్ని ఇంగ్లీష్ డామినేట్ చేస్తుంది. ఇదే రియాలిటీ కదా. హిందీ భాష వచ్చిన వాళ్ళు ఎవరు ఇవాళ అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో లేరు కదా. ఎక్కువ మంది మన వాళ్ళు ఎందుకున్నారు, తెలుగు వాళ్ళు. కారణం మన వాళ్ళకు తమిళ వాళ్ళకన్నా మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు చూడండి, బెంగాలీలు మలయాళీల కన్నా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇదే చాదస్తంతో బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో వాళ్ళు ఇంగ్లీష్ను యాక్సెప్ట్ చేయలే, ఇంగ్లీష్ను ఈ స్థాయిలో ఎంకరేజ్ చేయలే. ఈవెన్ మరి ఇంగ్లీష్ పట్ల తమిళనాడు వ్యతిరేకమే కాదు, కానీ మాతృభాష అవసరమే. కానీ ఇంగ్లీష్ పైన కూడా ఆ కేంద్రీకరణ లేకపోతే మీకు ఈ స్థాయిలో రాదు. ఇక హిందీ అంటారా, హిందీ ఎందుకు? తమిళనాడు ఇప్పుడు ఏమి వెనుకబడింది హిందీ లేక? ఇప్పుడు మన దగ్గర కాకుండా తమిళనాడులో 2 భాషలు. మరి తమిళనాడు ఏ రంగంలో వెనుకబడింది నాకు చెప్పండి. మహారాష్ట్ర, గుజరాత్తో పోటీ పడే ఇండస్ట్రియల్ స్టేటు, బ్రహ్మాండమైన మ్యాన్ పవర్ను ప్రపంచానికి ఇచ్చినటువంటి రాష్ట్రం తమిళనాడు. ఒక ఐటీ రంగంలో తెలుగు వాళ్ళు ముందుండొచ్చు, తమిళ వాళ్ళు వేరే దాంట్లో ముందు, అన్నింటిలో ముందు ఉన్నారు కదా. ఎందుకు మరి? రీజన్ ఏంటి? తమిళ్లో ఇంగ్లీష్, అక్కడ హిందీ లేదు కదా. హిందీ లేకపోయినా వాళ్ళు ముందున్నారు కదా. వాళ్ళు తమిళ్ అండ్ ఇంగ్లీషే రెండింటితో ముందున్నారు కదా. మరి వాళ్ళు ఎట్లా ముందున్నారు? మీకు గుజరాత్, మీరు హిందీ మధ్యప్రదేశ్ లేదు కదా ముందు, ఉత్తరప్రదేశ్ లేదు కదా, బీహార్ లేదు కదా. దాని రీజన్ ఉండాలి కదా. మరి తమిళనాడు వాళ్ళకన్నా ముందున్నది కదా. మీరు ప్రాక్టికల్గా హిందీ నేర్చుకోకపోవడం వల్ల నష్టపోతే తమిళనాడు నష్టపోవాలి. ఇక
హిందీ జాతీయ భాష అంటున్నాడు. అది రాజ్యాంగ విరుద్ధమైన మాట. రాజ్యాంగంలో నాకు తెలిసినంత వరకు జాతీయ భాష అనేది ఒకటి లేదు. దెర్ ఇస్ నో నేషనల్ లాంగ్వేజ్ ఫర్ బెస్ట్ అన్న మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. కాన్స్టిట్యూషన్ షెడ్యూల్లో ఉన్న అన్ని భాషలు సమానమే. చిన్న అమ్మలు పెద్దమ్మ లేవు. అమ్మ అమ్మే, ఇంకా దానికి మళ్ళీ పెద్దమ్మ ఉండరు. ఒకవేళ ఉన్నా పెద్దమ్మ డామినేషన్ ఒప్పుకోరు కదా. పెద్దమ్మ ఉంటే పెద్దమ్మ గౌరవం ఇస్తాము. ఇప్పుడు హిందీ నేర్చుకోవద్దని ఎవరన్నా అంటే తప్పు, పెద్దమ్మ ఇంటికి రావద్దంటే తప్పు. కానీ పెద్దమ్మ ఇంట్లో అన్ని డిసైడ్ చేస్తానంటే ఒప్పుకుంటారా? పెద్దమ్మ రెస్పెక్ట్, మా ఇంటికి మా పెద్దమ్మ వస్తేనే గౌరవం ఇస్తా. కానీ మా ఇంటి వ్యవహారాలంతా మా అమ్మ మాట ఇంత తప్ప పెద్దమ్మ మాట ఎందుకు ఇంట నేను? అందువల్ల ఇలా సమస్యల్లా హిందీని గౌరవించకపోవడం కాదు. బాలీవుడ్ సినిమాలను ప్రేమిస్తలేమా, మనం చూస్తలేమా? హిందీ పట్ల ఎవరికి వ్యతిరేకత? హిందీ పాటలు పాడుకుంటలేమా? బ్రహ్మాండంగా హిందీ సినిమా పాటలు బ్రహ్మాండంగా పాడుకుంటున్నాం. హిందీ పెద్దమ్మ పట్ల గౌరవం ఎప్పుడూ ఉంటుంది. హిందీ నేర్చుకోవద్దని ఎవరు అంటలేరు, పెద్దమ్మ ఇంటికి రావద్దని అంటలేరు. కానీ పెద్దమ్మ ఇంటి ఆధిపత్యం చెలాయిస్తానంటే, ఈవెన్ అవసరం వస్తే అమ్మనైనా పక్కకు పంపించి నేనే పెద్ద ఇల్లు ఆక్రమిస్తా అంటే ఒప్పుకోము. ఇంటి పైన అమ్మకే ఆధిపత్యం ఉంటుంది. ఏమన్నుంటే అల్లుడికి ఇంపార్టెన్స్ ఉంటుంది, పెద్దమ్మకు గౌరవమే ఉంటుంది. అందువల్ల నేను ఈ ఉదాహరణ ఇచ్చిన అమ్మ పెద్దమ్మ ఇంటల్లుడు. ఇంటల్లుడికి ఎందుకు ప్రాధాన్యత? నచ్చినా నచ్చకపోయినా తప్పదు కదా, మరి ఇంటల్లుడు కదా. ఇప్పుడు ఇంగ్లీష్ ఇంటల్లుడు లాగా మారిపోయింది. అది యూ కాంట్ అవాయిడ్ ఇట్. అది ఫారిన్ లాంగ్వేజా ఈ లాంగ్వేజా అనే సమస్య కాదు, ఆ కాన్సెప్టే పోయింది కదా. ఫారిన్ లాంగ్వేజ్ నరేంద్ర మోడీ గానా పార్లమెంట్లో దేంట్లో మాట్లాడాడు? ఇంగ్లీష్లోనే మాట్లాడాడు కదా. ఎందుకు మాట్లాడాడు మరి నరేంద్ర మోడీ ఇంగ్లీష్లో? రీజన్ ఉండాలి కదా. సో దానికి రియాలిటీ ఇస్ రియాలిటీ. మనకు లెట్ us యాక్సెప్ట్ ద రియాలిటీ. సో మనము ఊహాజనిత ప్రపంచంలో ఉండకూడదు. ఇలా బీజేపీతో ఉన్నాడు కనుక పవన్ కళ్యాణ్ హిందీని సపోర్ట్ చేస్తున్నాడు, అంతకుముందు వ్యతిరేకించారు. రాజ్యాంగం రీత్యా కూడా అది కరెక్ట్ కాదు. మీరు జనగణమన చదవండి, జనగణమనలో ఏముంది? హిందీ 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 అని ఉందా? పంజాబ్ సింధ్ కర్ణాటక అని లేదా? గుజరాత్ సింధ్ అని లేదా? మీకు పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా, ద్రావిడ ఉత్కల వంగ, విందే హిమాచల యమునా గంగా అని ఉంది తప్ప అంత హిందీ హిందీ అని ఉందా ఎక్కడన్నా? ఇప్పుడు ఇంకో ప్రమాదం కూడా ఉంది. అసలు హిందీ రావడం వల్ల నార్త్ ఇండియాలో కూడా చాలా భాషలు నష్టపోతున్నాయి. ఇలా మీరు మార్వాడీలను చూడండి, వాళ్ళు హిందీ మాట్లాడరు, మార్వాడీ మాట్లాడతాడు. అది మీకు రాజస్థాన్లోని ఒక ప్రాంతం, అది మార్వాడీ ప్రాంతం. చాలామంది మార్వాడీలు అంటే ఒకే కులం అనుకుంటారు. మార్వాడీల్లో కూడా అన్ని కులాలు ఉన్నాయి. అప్పర్ కాస్ట్ ఉన్నాయి, బీసీలు ఉన్నాయి, ఎస్సీలు ఉన్నాయి, ఎస్టీలు కూడా ఉన్నారు మార్వాడీలలో. మార్వాడీ అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళను మార్వాడీస్ అంటారు. వాళ్ళది వేరే భాష ఉంటుంది, మీరు గమనించండి. రాజస్థానీ ఒక భాష, బీహారీ ఒక భాష, బ్రజభాషి, బుందేల్ఖండి, భోజ్పురి, ఛత్తీస్గఢ్ గడి. ఒక దశలో పంజాబీ, మైథిలి కూడా హిందీని అంటే వాళ్ళు పెద్ద ఉద్యమాలు చేసి మైథిలి ఇప్పుడు సెపరేట్ అయింది. మీకు పంజాబీ కూడా మాదే అన్నారు. సో హిందీ ఇప్పుడు మా ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లో మాట్లాడే నాకు తెలిసిన కరిబోలి అనుకుంటాను. సో మీకు అనేక రకాల హిందీ ఉంది. పహాడీ, గర్హాలి, సంతాలి, ఇవన్నీ భాషలకు కూడా అన్ఫార్చునేట్లీ హిందీ ఆధిపత్యవాదంలో అంతరించిపోయాయి. ఇండియా స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ వన్ లాంగ్వేజ్, ఇండియా స్ట్రెంగ్త్ ఈజ్ మల్టీలింగ్వలిజం. బహుభాషనే భారతీయత. దీనికి భిన్నంగా, అందుకే యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నాం, భిన్నత్వంలో ఏకత్వం అన్నాం. ఈవెన్ హిందూ ధర్మం కూడా అదే. హిందువులకు ఒక్క దేవుడు ఉండడు, ఒక్క మత గ్రంథం ఉండదు. హిందూ ధర్మం కూడా ఏం చెప్తోంది? 3 దేవతలు ఉన్నారు మనకు. మీకు అనేక ధర్మశాస్త్రాలు ఉన్నాయి. రామాయణము, భారతము, భాగవతము, వేదాలు, ఉపనిషత్తులు, మీకు భగవద్గీత, ఎన్ని ఉన్నాయి చెప్పండి. మీకు ఇవి కాక రకరకాల వ్రతాలు, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, మీకు శివ ఆరాధన వేరు, శివ స్తోత్రాలు. అందువల్ల డైవర్సిటీ ఇస్ పార్ట్ ఆఫ్ హిందూయిజం. అందువల్ల భారతదేశంలో ఒకే భాష ఉండాలి అనడం భారతీయత కాదు, ఈవెన్ హిందూ ధర్మానికి కూడా వ్యతిరేకం. హిందూ ధర్మానం ఒక దేవుడు, ఒక గ్రంథము అనే దాన్ని అంగీకరించదు. భిన్నత్వంలో ఏకత్వమే హిందూ మతం. మీకు హిందుత్వము యొక్క హిందూ ధర్మం యొక్క లక్షణమే భిన్నత్వంలో ఏకత్వం. మీకు ఆ భిన్నత్వంలో ఏకత్వానికి కాదంటే హిందువే కాదు. మరి ఎందుకంటున్నాడో తెలియదు. సమస్యలు ఏంటంటే పెద్దమ్మనే తీసుకొచ్చి మేము ఇంట్లో ఆధిపత్యం చెలాయిస్తా అంటే, అమ్మను అగౌరవపరుస్తా అంటే అంగీకరించే ప్రసక్తే లేదు కదా. అదే కదా సమస్య. ఇప్పుడు అమిత్ షా ఏమన్నాడు? హిందీ భారతీయ ఆత్మ అన్నాడు. అక్కడే కదా అభ్యంతరం వచ్చింది.
మరి నేను ఆ రోజు కూడా అన్నాను, హిందీ భారతీయ ఆత్మ అయితే మా తెలుగు ప్రేతాత్మ అవుతుందా అని. మరి తెలుగు ఏంటి, మాకు ఆత్మలో వస్తోట్లేదు, ఆత్మ ఒకటే ఉంటుంది. ఆత్మను రెండుగా చేయలేవు కదా. భగవద్గీత చదవండి ఒకసారి, ఆత్మ ఒకటే, ఆత్మకు నాశనం లేదు, ఆత్మను అగ్ని మీకు కాల్చలేదు, మీకు ఆత్మకున్న ప్రత్యేకత. మరి హిందీ ఆత్మ అయితే మాకు స్కోపే లేదు కదా. వాట్ ఆర్ వి? హిందీ ఇస్ ద సోల్ ఆఫ్ ఇండియా అంటే నేను తెలుగు నా ఇండియన్ సోల్లో లేదా? నా దృష్టిలో ద సోల్ ఆఫ్ ఇండియా ఇది హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మీకు పహాడి, గ్రహాలి, బ్రజ్భాషి, భోజ్పురి, బుందేల్ఖండి, రాజస్థానీ, మీకు మైథిలి, సంతాలి, అనేక ఆదివాసీ భాషలు, ఒడియా, బెంగాలీ, కన్నడ, ఇవన్నీ భాషలు కలిపితే భారతీయత. అందువల్ల భారతీయతకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అది రాజ్యాంగ విరుద్ధము, అది వాస్తవాలు కూడా కాదు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్.